హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జైసు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసింటారు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ ఉగాది వ్లాగ్. అండ్ ఈరోజు నేను ఎలక్ట్రాన్ సిటీ నుంచి కేఆర్పురం వచ్చానమాట ఇంటికి వెళ్దామని చెప్పి. బస్సులు అన్నీ ఫుల్గా ఉండిపోయింటాయి కాబట్టి అక్కకు ఫోన్ చేశాను వెళ్తున్నారా అని చెప్పి. ఎందుకు కూడా రా అని చెప్తే వచ్చాను అనమాట. అండ్ ఇంకా మేము ఊరికి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడేం నువ్వు చెవుల్లో పెట్టేసుకుని వేరే లోకానికి వెళ్ళిపోతావా? దక్షిత ఆ బాబు చూడు కెమెరా పెట్టగానే హాయ్ చెప్పేస్తుంది. ఉంది కదా, కదిరి ఉంది కదా, వాళ్ళ సొంత ఊరు వచ్చేదంట కదిరి. నేను అసలు కదిరితే ఒకసారి కూడా పోయిందిలా. ఒకసారి నాకు భయం వేసింది, వీళ్ళేమో నిచ్చిన పైకి ఎక్కుంటారు. బెంగళూరు నుంచి మదనపల్లికి వచ్చేసామన్నమాట. రఘువీర్ ఇంకా హాస్టల్లో ఉంటాడు కాబట్టి నాకు చికెన్ కావాలంటే ఇంక అందరం వెళ్ళి తిందామని చెప్పి వెళ్తున్నాం అనమాట. కళ్యాణ్ డాబా. యూజువల్గా మేము ఎప్పుడైనా మదనపల్లికి వెళ్ళినప్పుడు లేట్ నైట్స్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇక్కడ తింటాం. మాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్ కాకపోయినా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. అక్క వాళ్ళు వచ్చి వాళ్ళ ఊరికి, మేము వచ్చి మా ఊరికి వెళ్ళాలన్నమాట. ఉగాది పండగకి ఎవరింటికి వెళ్ళారు కదా, అందుకని చెప్పి మాకు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అని ఇంటికి వచ్చేసాం మేము. హలో, గుడ్ మార్నింగ్, విషింగ్ ఆల్ వెరీ హ్యాపీ ఉగాది. అండ్ నేనే నైట్ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా నైట్ మేము కొన్ని పూలన్నీ తెచ్చింటే మా అమ్మ వాళ్ళన్నీ అవన్నీ కుట్టుపెట్టుకున్నారు. ఇదిగో పూలన్నీ కూడా. అండ్ ఉగాది అంటే ఉగాది అంటే స్పెషల్గా ఇట్స్ ఏ న్యూ ఫెస్టివల్ ఫర్ తెలుగు పీపుల్. అండ్ ఆల్సో కొన్ని తెలుగు సైడ్స్ అయితే పెద్దలకి కూడా పూజ చేసుకుంటారు అనమాట. అండ్ బొబ్బట్లు చేసుకుంటాం, పక్కతో ఉగాది పచ్చడి చేసుకుంటాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఫెస్టివల్, రైట్? లెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఐఎమ్ గోనా షో యూ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఐ విల్ డూ ఇన్ మై హోమ్. అండ్ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది అన్న, గట్టిగా చెప్పు. అమ్మ నిన్ను చూపించానా? యాక్చువల్లీ మొత్తం క్లీన్ చేశారనమాట, కానీ ఓన్లీ దేవుడికి మాత్రం అలానే పెట్టారు. ఎందుకంటే నిన్న చాలా పనులకు వెళ్ళిపోయాయని. ఇంకా నేను మార్నింగ్ స్నానం చేయగానే క్లీన్ చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. మాకు ముందున్న ఇల్లులో ఈ ఇల్లు మాత్రమే అలా ఉంది, మిగతా అన్ని రీమోడల్ చేసుకున్నాం అనమాట. ఈ ఇల్లు కూడా ఈ దేవుడి రూమ్ కూడా మళ్ళీ రీమోడల్ చేయించాలి. మంచిగా నీట్గా గుడి టెంపుల్ రూమ్ లాగా బాగా చేసుకోవాలన్నమాట. అండ్ అంటే ఇల్లు క్లీన్ చేసేసాను. ఇంకా దీపాలన్నీ తుడుచుకొని దీపం పెడదామని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళంతా వేరే పనుల్లో ఉన్నారు, వాళ్ళు సమాధులన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట. సో నేను అంతలోపు ఇంట్లో దీపం పెడితే మళ్ళీ బొబ్బట్లు చేసుకుందాం అనుకున్నాం. యూజువల్గా బొబ్బట్లు అయితే కూడా నైటే చేసుకుంటాం ఎవ్రీ ఫెస్టివల్కి. ఈసారి ఏదో అమావాస్య అది ఇది అన్నారని చెప్పి ఇంకా పండుగ రోజే చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే మాట్లాడుతున్నప్పుడు చిన్నగా మాట్లాడాలనుకుంటే, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఇక్కడెక్కడో మూల కూర్చొని వింటుంటారని నాకు భయం కాదులే, వింటూ ఉంటారు అనుకుంటున్నారు ఉన్నారు అందరు. ఇక్కడ చూడండి, వాళ్ళైతే నేను వినాయక చవితికి డెకరేట్ చేసి అంత స్టిక్కర్స్ కూడా ఇలాగే ఉండిపోయాయి. మా మమ్మీ వాళ్ళు కొంచెం తర్వాత తీసేసారనమాట. ఈ పీస్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది చూడండి. చక్క, శివలింగం అండ్ దెన్ త్రిశూలం, ఓం. దెర్ ఇస్ ఎ సింబల్ ఆల్సో, ర్యాబిట్ ఐ గెస్. నో, నంది. ఐఎమ్ సో సారీ. సి, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ షేప్. దేవుడికి బొట్లన్నీ పెట్టుకొని నీట్గా పూలతో అలంకరించుకున్నాను అనమాట. ఇంకా పూజ చేసుకొని చెప్పు, వాయిస్ ఓవర్ చెప్తా అన్నావు కదా. మా అక్క అయితే ఇల్లంతా క్లీన్ చేసి బాగా దీపాలు పెట్టింది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది గాయ్స్. నేను ఈ దానికి అన్నీ కట్టాను అనమాట పూలు. చాలా బాగుంది కదా. వీ హ్యావ్ సో మచ్
చాలా ఆపాకు, చాలా మామిడాకులు. అంటే ఫోటో సెషన్ ఇక్కడే మాకు అయ్యేది ఫర్ ఎవరీ ఫెస్టివల్. దానికి ఆ పక్క ఈ పక్క పూలు వేసేసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం. వైపింగ్. మా ఇంటి ముందు ముగ్గు. దీంట్లో హ్యాపీ ఉగాది రాయలేదు, నేను హ్యాపీ ఉగాది రాస్తాను. పెరుక్కున్నా మామిడికాయ. యాక్చువల్లీ నేను మామిడికాయ పెరుక్కొని ఉగాది పచ్చడి చేద్దామని వచ్చాను. ఆలోపు మా అమ్మ వచ్చి పెరుక్కొచ్చింది. ఎందుకంటే ఏదో తెక్కగా చేస్తాను. దట్ ఈస్ ఓకే గైస్. ఎత్తుకురా మామిడికాయ. మంచిది ఎత్తుకొని వచ్చింటే మీ కోసేకి ఇంకా వచ్చింది చేతులు పుండ్లు అవుతాయి. ఓకే ఇంగిద్దా ఇట్లా చేతులు పుండ్లు అవుతాయి తప్ప. మా మామిడి చెట్టు మేము పుట్టినప్పటి నుంచి ఉంది. మేము పుట్టినప్పుడు కానీ ఇంకా ముందు నుంచి ఉంది కదా. వంకొని వచ్చేస్తాను. ఎట్లా నిన్ను చూపిస్తానని అమ్మతోడుగా పెట్టాను. నన్ను చూపించదు అంటది మా అమ్మ. మామిడికాయలు ఫస్ట్ మామిడికాయల సమ్మర్లో చేయాలంటే భిన్న చేసే బొబ్బట్లకి రెడీ అవుతుంది. ఈనాడు చూపించలేదు కానీ ఎక్కడో ఉంటుంది చూడు. నేను కూడా ఒక ప్యాకెట్ తెచ్చిన చూడు, నా దాంట్లో ఉన్నది బ్యాగ్లో. అంటే నేను తెచ్చాను, మీరు తెచ్చినట్టు నాకు తెలీదు. మీరు కూడా ఉగాది పచ్చడి చేసుకున్నారా? మేమైతే ఇప్పుడే చేసుకుంటున్నాం. నాకైతే వ్లాగింగ్ చేసినప్పుడు నవ్వు వస్తుంది. యూట్యూబ్లో గుర్తుకొస్తాయి. నాకు తెలీదు మీరు తెచ్చుకున్నారో లేదో. నేను తెచ్చినా ఒకటి అని చెప్తున్నా. నా బ్యాగ్లో ఉంది చూడు, వీడియో బ్యాగ్. పెద్దగా ఉన్నాయి. మనకు కనపడాలి కదా. ఆర్డర్ పెడతాను. నేను తెస్తే మీకు లెక్క లేదు, అందుకనే నేను తేవట్లేదు. చాలా బాగుంది కదా చూడడానికి. ఉగాది పచ్చడి చేసుకుందామని చెప్పి చేస్తున్నాను నేను. బెల్లం, వగరు, చేదు, ఉప్పు అండ్ దెన్ కారంకి పెప్పర్. ఇది స్టైల్కి, ఇది కూడా స్టైల్కి. బాగుంది కదా. తాలింపు కాదులే, పులిహోర కానీ. ఏంది 10 గింట్లు పెట్టినారు ఇంట్లో. ఇంకా ఫెస్టివల్కి మా అమ్మ పులిహోర చేయి మంచిదని చెప్తే చేద్దామని చెప్పి చేస్తున్నాను. నేను యూట్యూబ్లో చూసే చేద్దాం అనుకున్నాను. బికాజ్ నాకు అంతగా పులిహోర చేయడం రాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెద్దగా చేయలేదు. మేము ఓన్లీ లెమన్ రైస్ చేసుకుంటాం కాబట్టి. అండ్ వాళ్ళైతే ఫస్ట్ రైస్ పక్కన తీసేసి దాంట్లో కొంచెం ఆయిల్, కరివేపాకు ఏమని చెప్పారు. యూజువల్గా నేనైతే విష్ మై ఫుడ్ అండ్ దెన్ ఇంకో ఆమె ఉంటుంది కదా మంచిగా చెప్తూ ఉంటుంది, ఆమె పేరు గుర్తులేదు ఇప్పుడు. దాంట్లో చూస్ చేశాను. ఈసారి అయితే వేరే ఆమె దాంట్లో చూస్ చేశాను అనమాట. నేను చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇలా రైస్ పక్కన పెట్టి చల్లారి పెట్టుకోమని చెప్పినారనమాట. ఆ తర్వాత నార్మల్గా వాళ్ళు ఒక పౌడర్ చేసుకోమని చెప్పారు. కొన్ని అన్ని దినుసులన్నీ వేసుకొని ఆ పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీలో కొట్టుకొని. ఈ పౌడర్లోనే సగం అంతా ఉంటుందన్నమాట. మనం చేసేది లైట్గా వేయించుకొని అవన్నీ మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ ఇంకా అంతలోపు రైస్ చల్లారిపోయేలోపు బొబ్బట్లు చేసుకుంటాం కదా, దాంతో బెల్లం పెట్టుకుంటాం కదా, అది పెట్టుకుందామని చెప్పి మా అమ్మ అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేసింది. నేను
అది జస్ట్ నేను ఇంకా నార్మల్గా పోపు వేసేసి దాంట్లో కావాల్సిన ఉప్పు, పసుపు, కారం అన్నీ కొంచెం కొంచెం లైట్గా వేసి రసం పెట్టేశాను. ఆలోపు ఇది కూడా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి నార్మల్గా ఇంకా పులిహోరకి పోపు వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఆయన నా పులిహోర బాగుందా? అమ్మ చెప్పింది సూపర్ ఉందంట. ఇంకా మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది. తిందామన్నా కూడా మధ్యలో తినలేదన్నమాట. దేవుడికి దండం పెట్టుకొని దేవుడికి పెట్టిన తర్వాత తిందామని చెప్పి. ఆల్సో నేను చేసుకున్న పులిహోర, రసం, వైట్ రైస్ చాలా బాగా నచ్చింది నాకైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను. అండ్ ఇంకా లేట్ తినేసి పూజ చేసుకొని మమ్మీ వాళ్ళు ప్రసాదం పెట్టుకున్న తర్వాత మళ్ళీ బొబ్బట్లు చేద్దామని చెప్పి పెడుతున్నాం. ఎందుకంటే ఈ ఫెస్టివల్కి మేము పెద్దోళ్ళకి కూడా పూజించుకుంటాం కాబట్టి వాళ్ళందరికీ పెట్టారని చెప్పి కొన్ని చేసుకుంటున్నాము. ఇక్కడ అయితే ఇంకా వెళ్ళడానికి పూలన్నీ నైట్ కట్టున్నాం కదా, అవన్నీ తీసుకెళ్దామని చెప్పి హైను అమ్మ వెళ్ళారనమాట. టెంకాయ త్వరగా కొట్టేద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదన్నమాట తాతయ్య వాళ్ళ దగ్గరికి. నేనైతే ఓన్లీ మా డాడీ దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చి అక్కడ వెళ్ళానమాట. అండ్ ఆల్సో ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ ఎండలు ఉన్నాయి, అందుకే నేను ఎత్తిన బట్ట కూడా వేసుకొని ఉన్నాను అనమాట. ఇంకా అయితే చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడైతే మా ఇంటి ముందు చాలా ఫొటోస్, వీడియోస్ అన్నీ చాలా బాగా తీసుకోవచ్చు. ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఫొటోస్, వీడియోస్ తీసుకోకపోతే ఎలా, అందుకని చెప్పి నేను కొన్ని తీసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. నేనైతే ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో కమింగ్ బ్లాగ్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ సాటర్డే. టాటా, బాయ్ బాయ్.